Yash, blood, guns, women, gangsters, crazy production design, and mental visuals. Hey, I've seen this one. This is a classic. ఇవన్నీ ఉంటే రిజల్ట్ ఆల్రెడీ మనం చూసాం. టాక్సిక్ జస్ట్ అనదర్ కమర్షియల్ సినిమా లాగైతే అనిపించట్లేదు. కానీ టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెండు కంప్లీట్ ఆపోజిట్ రియాక్షన్స్ వచ్చే ఆడియన్స్ నుండి. కొంతమంది నెక్స్ట్ 1000 crore ఫిల్మ్ అంటా ఉంటే ఇంకొంతమంది స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. స్టైలైజ్డ్గా కనిపించినంత మాత్రాన సినిమా మంచిగా ఉంటుందని కాదు, అలానే హైపర్ స్టైలైజ్ చేశారు కదా అని సబ్స్టెన్స్ ఉండదు అనే దానికి లేదు. మనం కంక్లూజన్స్లోకి దూకే ముందు అసలు గీతూ మోహన్ దాస్ అండ్ యష్ గారు కలిసి ఏం క్రియేట్ చేయాలనుకున్నారో చూద్దాం. So when you come into a cinema, forget everything else, forget your politics, forget about the world. You just go through this world, what we have created, and see these kind of characters and see the drama, what it unfolds, and enjoy and forget it. లెట్స్ స్టార్ట్ విత్ ది ఆబ్వియస్. KGF Chapter 2 తర్వాత రిలీజ్ అవుతున్న యష్ ఫిల్మ్ ఇదే. ఇట్స్ ఆల్రెడీ బీన్ 4 years. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసే ఫ్యాక్టర్ ఇది. KGF అనే ఫిల్మ్ వల్ల యష్ స్టార్ అవ్వలేదు. ఆయన శాండల్వుడ్లో ఆల్రెడీ బిగ్ స్టార్. కానీ KGF అనే ఫిల్మ్ శాండల్వుడ్ని చూసే పర్స్పెక్టివ్ చేంజ్ చేసింది. అండ్ ఆబ్వియస్లీ యష్ని కూడా. సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఫిల్మ్ని ఊరికే తీసుకోలేదు యష్. దీనికి కో ప్రొడ్యూస్ చేస్తూనే కో రైటర్గా కూడా ఆయన కొలాబరేట్ అయ్యారు. This particular film was very demanding, and I have pushed myself beyond my comfort zone, and I have pushed with the right intent to give the right content. మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఫిల్మ్ ఆయనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. సింపుల్గా చెప్పాలంటే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారికి సాహో ఎంత ఇంపార్టెంట్ సినిమానో యష్కి KGF 2 తర్వాత ఇదంతే ఇంపార్టెంట్. ఎందుకంటే సాహో అనుకున్నంత కమర్షియల్ సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, బట్ అంత పెద్ద అటెంప్ట్తో పాన్ ఇండియన్ ఆడియన్స్కి బాగా ఎక్కేశారు. లైక్ వైజ్ ఈ ఒక్క ఫిల్మ్తో యష్ గారు పాన్ ఇండియన్ స్టార్డమ్ని సిమెంట్ చేసుకుంటారా, లేదంటే ఇంకొన్ని ఫిల్మ్స్ ట్రై చేయాల్సి వస్తుందని చూడాలి. బట్ వావ్, KGF 2 తర్వాత ఒక 2 ఫిల్మ్ ఓల్డ్ ఫీమేల్ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అసలు ఈ కాంబినేషన్ మిరాకిల్. గీతూ మోహన్ దాస్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ క్యారెక్టర్ అండ్ అట్మాస్ఫియర్ డ్రివెన్ ఉంటాయి. సో వెన్ సమ్మన్ లైక్ దట్ డిసైడ్స్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ విత్ యష్, మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇది పెద్ద గ్యాంబుల్. యష్ కోసం వచ్చే ఆడియన్స్ మాస్ యాక్షన్ కోసం చూస్తారు. గీతూ మోహన్ దాస్ ఆడియన్స్ ఏమో క్యారెక్టర్ అండ్ ఫిల్మ్ మేకింగ్ చూస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ ది మేజర్ చంక్ జనరల్ ఆడియన్స్ ఏమో ఎంటర్టైన్ అవుతున్నావా లేదా అని చూస్తారు. సో అందరినీ హ్యాపీ చేసేలాగా సమ్వేర్ ఇన్ ద మిడిల్ లో కొట్టాలి. అఫ్ కోర్స్ ఫుల్ గా ఫైట్లు ఉన్నాయి, అర్థమవుతుంది. అండ్ పర్సనలీ వైలెన్స్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అనేలా కాకుండా నరేటివ్ కి యూజ్ అయ్యేలా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. బట్ జస్ట్ సినాప్సిస్ చూస్తే పోర్చుగీస్ వాళ్ళు గోవాని 1510 నుండి 1961 వరకు రూల్ చేశారు. ఈవెన్ ఇండిపెండెన్స్ తర్వాత 14 సంవత్సరాలు గోవా పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అండ్ ఈ పోర్చుగీస్ రూల్ నుండి 1961లో వాళ్ళ రూల్ ఎండ్ అయ్యే వరకు ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ ట్రాన్సిషన్ పీరియడ్లో జరిగే స్టోరీనే టాక్సిక్. రాయా ఈ మాఫియా వరల్డ్లో అడుగుపెట్టి కష్టపడి దాన్ని దక్కించుకోవడం అనేది జస్ట్ ఒక పార్ట్, మొత్తం ఫిల్మ్ అదే కాదంట. సో అది కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. మనం ట్రైలర్ బాగా చూస్తే ఈ సినిమా యష్ని పవర్ఫుల్గా చూపిస్తూనే అతని వల్నరబిలిటీస్ని కూడా చూపించారు. అన్లైక్ మెనీ అదర్ టెంప్లెట్ ఫిల్మ్స్. నాకైతే పీకీ బ్లెండర్స్ ఇంకా మాఫియా వైబ్స్ వచ్చాయి. ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్, కలర్ ప్యాలెట్, కెమెరా మూవ్మెంట్, లైటింగ్ అన్ని ఎగ్జాజరేట్ చేశారు. పక్కా థియేట్రికల్. అండ్ దీనికి ఇంటర్నేషనల్ విజువల్ గ్లామర్ ఉంది స్కేల్ అండ్ ప్రొడక్షన్లో. అండ్ ఫ్రమ్ ద మెటీరియల్ రిలీజ్ సో ఫార్ ఇది రాయా చుట్టూ తిరిగే డ్రామా. ఈ క్రైమ్ వరల్డ్ లో బిట్రేయల్ అండ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ గురించి నడిచే స్టోరీ. ట్రైలర్ బాగా ఫాదర్ అండ్ సన్ గురించి ఫోకస్ చేశారు. కానీ సీమ్స్ టాక్సిక్ టీమ్ హ్యాస్ అదర్ ప్లాన్స్. రీసెంట్ గా జరిగిన కామిక్ కాన్ లో ఇంటర్వ్యూ అదే అడిగారు. మెటీరియల్ లో చూపించిన అందరూ లేడీస్ రాయా మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం కియారాని చూస్ చేసుకుంటారు అండ్ ఫైనల్ గా ఆమె గెలుస్తుంది అని. ట్రైలర్ లో చూస్తే ఆమె కొడుకుని పంపించినట్టు. బట్ యష్ ఒక మాట అన్నారు, మీరు చెప్పింది pretty యావరేజ్ స్టోరీ అని. We think that these are all the women that he's wronged, and they're all band together, and they've chosen Kiara Advani's character to take revenge. Oh. and at the end, the women win. Interesting. That's a pretty average story. Is it? So it's not. It needs to be told more. What do you mean? అండ్ ఆల్సో ఫారెన్ డిస్ట్రిబ్యూటర్ వేరియన్స్ ఫిల్మ్స్ వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఈవెన్ ఆఫ్టర్ 4 minutes ఆఫ్ ఇన్సెనిటీ మై ఫ్రెండ్స్ యు ఎయింట్ సీయింగ్ నథింగ్ ఎట్ అని. అంటే సంథింగ్ మచ్ మోర్ దాన్ దట్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నెరేటివ్ ట్రైలర్లో రివీల్ చేయలేదని చెప్తున్నారు యష్ అయితే. అందుకే మెయిన్ ప్లాట్లో చూపించకుండా అండర్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందుకే మెయిన్ ప్లాట్లో చూపించకుండా అండర్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది. వదిలే, అప్పటి వింటే పాత గాయాలు గుర్తొస్తున్నాయి. అఫీషియల్ సినాప్సిస్ కూడా ఇలా పెట్టారు. ఏ వరల్డ్ వేర్ పవర్, బిట్రేయల్ అండ్ వైలెన్స్ కొలైడ్ వైల్ రాయా ఇస్ ఫోర్స్డ్ టు నావిగేట్ లాయల్టీ, మొరాలిటీ అండ్ రిడెంప్షన్. కాబట్టి మంచి డ్రామా ఉన్నట్టే ఉంది. వాళ్ళు క్యారెక్టర్స్ ప్రెజెంట్ చేసిన విధానం కూడా ఇంటర్నేషనల్ క్రైమ్ సాగాలా ఉంది. దాని కన్వెన్షనల్ మాస్ మసాలా ఫిల్మ్. లేడీస్ ఒక్కొక్కరుగా వస్తారా?
ఒకేసారి వస్తారు. సింపుల్ గా చెప్పాలంటే గ్లోబల్ యాక్షన్ సినిమా నుండి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఇండియన్ గ్యాంగ్స్టర్ స్టోరీ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ గా అలానే ఉంది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, ఇంతమంది ఫీమేల్ స్టార్ కాస్ట్ జస్ట్ మాస్ మసాలా మూవీ కోసం అయితే ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్పీచ్ ఇచ్చేప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటే, వాళ్ళ కెరీర్స్ బిఫోర్ టాక్సిక్ ఆఫ్టర్ టాక్సిక్ అని. I think there'll be a Kiara before Toxic and a Kiara after Toxic. You all have spoiled me. Have kept their egos aside, kept other things aside, and they've just come with one cause to put Indian film on a global platform. I am a part of this film, and we were sitting over there just mesmerized at this world that you guys have created. You are going to witness something incredible. You guys are just not ready for it, I'm telling you. Outstanding, exceptional, and something very, very special to all of us in many different ways. What we've tasted is now going to make us want so much more, and we're just going to be so much more greedier with every film we step into. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఏమో మరి, ఏదో డాన్స్ నెంబర్స్ కోసం ఆ హీరోకి ఒక రొమాంటిక్ ఇంట్రెస్ట్ లా యూస్ చేసుకుందామని కాదు, ఒక యాక్చువల్ పర్పస్ పెట్టారు ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ కి. యూజువల్ గా మాస్ మూవీలో ఒకటే ఫార్ములా, హీరో, హీరోయిన్, విలన్, కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఒక కాన్ఫ్లిక్ట్. కానీ టాక్సిక్ లో ఇంతమంది ఫీమేల్ క్యాస్ట్ అండ్ ప్రమోషనల్ మెటీరియల్ వీళ్ళ ప్రెజెన్స్ ని హైలైట్ చేయడం, లేడీస్ అనే సెపరేట్ ప్రోమో ఎంటైర్ ఫీమేల్ క్యాస్ట్ ని ఫోకస్ చేయడం, అండ్ ఈవెన్ ట్రైలర్ లో డిఫరెంట్ పర్సనాలిటీస్, ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అందుకే ఇంకొంచెం క్యూరియస్ గా ఉంది. బట్ వెదర్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ జెన్యూన్లీ ఇంపార్టెంట్ టు ద నరేటివ్ మనం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. బట్ అట్లీస్ట్ ఫ్రమ్ ద ట్రైలర్ ఈ వరల్డ్ లో మల్టిపుల్ పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి, అండ్ అందరికీ ఒక ఓన్ అజెండాతో పాటు రాయాతో డిఫరెంట్ రిలేషన్షిప్ ఉంది, అండ్ కొంతమంది అతని డౌన్ ఫాల్ కూడా కోరుకుంటున్నారని అర్థమవుతుంది. ఇది ఒక కాస్ట్యూమ్ డ్రామా ఫిల్మ్ కాబట్టి ఆ ఓల్డ్ వరల్డ్ ఆర్కిటెక్చర్, కాస్ట్యూమ్స్, కార్స్, లొకేషన్స్ అన్ని చూడడానికి భలే ఉన్నాయి. ఆబ్వియస్లీ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ ని జస్టిఫై చేశారు ఇప్పటివరకు రిలీజ్ అయిన మెటీరియల్స్ లో అయితే. I was hoping to have a civilized conversation. Do I look civilized to you? ఏమిట్రా ఏడుకొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందు ఆ సీన్ చూడరా. నౌ లెట్స్ టాక్ బిజినెస్. ఎందుకంటే ఏదైనా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు మనందరికి కామన్ గా వచ్చే క్వశ్చన్, ఇది నెక్స్ట్ 1000 crores కొట్టబోతుందా లేదా. 500 to 600 crore బడ్జెట్ పెట్టి బోత్ కన్నడ అండ్ ఇంగ్లీష్ లో తీశారు. అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వర్షన్ ని ఫారిన్ లో లయన్స్ గేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, రీజనల్ వర్షన్స్ ని ఫారిన్ లో ఫార్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓన్లీ యూఎస్ఏ లో మాత్రమే 2000 screens అంటున్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ఫర్ ఎనీ ఇండియన్ ఫిల్మ్ టిల్ నౌ ఇది. ఓపెనింగ్ అయితే స్టార్ పవర్ అండ్ ఇందాక మనం ఆడుకున్నట్టు KGF 2 తర్వాత వస్తున్న ఫ్యాక్టర్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. సో డే 1 హ్యూజ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ రన్ మాత్రం జనాలు కనెక్ట్ అయితేనే జరుగుతుంది. టాక్సిక్ ఆల్రెడీ మ్యాసివ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది, హ్యూజ్ ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ థింగ్స్, వర్డ్ ఆఫ్ మౌత్, రిపీట్ వ్యూయింగ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జనరల్ ఆడియన్స్ కి ఫిల్మ్ ఎక్కుతుందా లేదా. వాస్తవమే యష్ కి హ్యూజ్ స్టార్ పవర్ ఉంది, సినిమాలో హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది, ప్రొడక్షన్ స్కేల్ మ్యాసివ్ గా ఉంది. ట్రేడ్ అనలిస్టులు ఆల్రెడీ టాక్సిక్ ని వాళ్ళ విష్ లిస్ట్ లో టాప్ లో పెట్టున్నారు. సో ఎస్, 1000 crore ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ ఇట్స్ స్టిల్ ఎ ప్రెడిక్షన్, ఫ్యాక్ట్ కాదు. ఒకవేళ కొడితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 11,000 crore ఫిల్మ్ అండ్ శాండల్వుడ్ కి 2,000 crore ఫిల్మ్ అవుతుంది. అండ్ ఎనీవేస్, August 26th ఐఎమ్ సీటెడ్. హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.